జగన్మోహన్ రెడ్డి పదవి కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాలు కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. ఆ సమయంలో తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోననే ఒక మాట ఉంది. ఇప్పటికి వినిపిస్తుంది. అది ఆయన ఇనిషియేషన్, మీ ఇనిషియేషన్, ఎవరిది? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు. ఆయనకు సంబంధం లేదు. ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన చేయాలనే ఆలోచన మాలాంటి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఆలోచన తప్ప ఆయనకి అసలు సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. అది ఇక్కడ దీనికి సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి సార్. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సంతకాల సేకరణకు ఆదేశించారనేది ఒక మాట వినిపిస్తుంది. కాదు కొంతమంది ఏమో లేదు, ఆయనకు సంబంధం లేదంటారు. ఏది వాస్తవం సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 1% సంబంధం లేదు. తెలుసా తెలియదు. ఈ సంతకాలు చేస్తున్నారన్నది కూడా తెలియదు. సంతకాలు చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. మేమే అనుకుని 10 మంది కూర్చొని ఇలాగ మన సంతకాలు పెట్టించి ఎమ్మెల్యేలందరితోటి మన అధిష్టానానికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకుని ఇలా ఇవ్వడం టపటపటపడ 2-3 గంటల్లోనే సంతకాలు బోర్డు వచ్చేసి అందరూ రాజశేఖర రెడ్డి గారి ఇష్టలు వీరమ్మలు అందరూ ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనేది వీళ్ళందరూ అనుకున్నారు. అనుకునే ఆయన ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేశాడు. ఆ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి అధిష్టానానికి మంచి గ్యాప్ వచ్చింది అంటే ఒక ప్రచారం ఉంది. అది చెప్పుకుంటారు. అదే నిజమై ఉంటే సెంట్రల్ మినిస్టర్ కానీ ఇది ఇస్తారు. బట్ సంతకాల సేకరణ నిజమేనా? యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని బయట ప్రచారం. ఒకటి ఏమంటే పావురాల గుట్ట దగ్గర అతను చనిపోయినప్పుడు నేను వెంకట్రామరెడ్డి మేమందరూ నడిచిపోతున్నటువంటి నేపథ్యంలో TV5 వాళ్ళు అడిగినారు, ఏమి ఇప్పుడు ఎట్లా ఏమి అని చెప్తే మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మీరు నేను చెప్పిన తర్వాత ఇట్లా సంతకాలు సేకరణ కూడా జరుగుతుంది. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, నో డౌట్ అబౌట్. అతను ముఖ్యమంత్రి చెయ్యాలి అనేటువంటిది వెరీ క్లియర్. తర్వాత నా మీద చాలా ప్రెషర్స్ వచ్చినాయి. జగన్ డిఫర్ అయిన తర్వాత కూడా జగన్ సెంట్రల్ హాల్లో మీ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే నా పేరు చెప్పినాడు అతను, జగన్మోహన్ రెడ్డి చెప్తే మళ్ళీ నేను జగన్ చెప్పిన అది కరెక్ట్ కాదు, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, ఇంక 20 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను, నువ్వు ముఖ్యమంత్రి కావాలని.